నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. 77 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి భావన వశిష్ఠ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని, ఆ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. దేశ స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వందే మాతరం మలయజ శీతలా ఎంతో బాగా చదవాలి. ఎయిత్ స్టాండర్డ్ డిక్లేర్ అయింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. మనకి తెలియకుండా కూడా వీ షుడ్ అండర్స్టాండ్ ద రోల్ విచ్ కాన్స్టిట్యూషన్ ప్లేస్ ఇన్ టు అవర్ లైఫ్. ఇట్ సర్వ్స్ యాజ్ అ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇట్ సర్వ్స్ యాజ్ Himalayas which save us from all adversity. అందువల్ల ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మనం పబ్లిక్ సర్వీస్లో ఉన్నాము అదే కూడా, అండ్ మీ పిల్లలకి కూడా అట్లీస్ట్ కాన్స్టిట్యూషన్ ఏముంది, అందులో మన ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్, ఆల్ ఆర్టికల్స్ మనకి 100% ఐడియా ఉండాలి. మన పిల్లలకి కూడా చదవాలి. బికాస్ దట్ ఈస్ దట్ ఈస్ అ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ అవర్ నేషన్. 77 years రిపబ్లిక్ అయిపోయిన తర్వాత కూడా మన నేషన్ ఒక డెవలపింగ్ నేషన్, ఇంత 140 crores మన పాపులేషన్, అప్పుడు కూడా మనం డెమోక్రసీ, స్ట్రాంగ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్తో ముందుగా వెళ్తున్నాము. కాబట్టి వీ షుడ్ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్స్ అండ్ ది సాక్రిఫైస్. బాపట్ల జిల్లా చీరాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ముందుగా రిటైర్డ్ ఆర్మీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఆర్మీ సైనికులు గణతంత్ర దినోత్సవం గురించి ప్రసంగించారు. భారతదేశ మాజీ సైనికుల తరఫున ఈరోజు భారతదేశం అంతా కూడా 77వ గణతంత్ర దినోత్సవం జరుపుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకి, దేశవాసులకి, భూతపూర్వ సైనికులకి, వారి పరివారాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గణతంత్ర దినోత్సవం అనగా రిపబ్లిక్ డే అనగా మన అధికారాలు, మన కాన్స్టిట్యూషన్, మన విధానాలు, మన పరిపాలన విధానాలు అన్నీ కూడా రాజ్యాంగంలో రాసుకొని దాని ప్రకారంగా నడుచుకునే రోజు ఇది. 24 జనవరి 1950న పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 26 జనవరి 1950 సంవత్సరంలో దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. 26 జనవరి ఎందుకు అనుకున్నారంటే 1929 26వ తారీఖున భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని బ్రిటిష్ వాళ్ళని అడగడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ గారు, అప్పుడు స్వతంత్ర సమరయోధులు, వారి ఆధారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి మాకు సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వమని అడగడం జరిగింది. ఆ రోజు వీళ్ళు బిల్లు పాస్ చేశారు. అంతకుముందు బ్రిటిష్ వాడు ఏమన్నారంటే, మీకు పార్షియల్ గవర్నమెంట్ స్వాతంత్రం ఇస్తాము, మేము అధికారం మా చేతిలో ఉంటుంది, మీరు చెట్టు కింద కీలుబొమ్మలాగా రాజ్యాన్ని వెళ్తారని చెప్పి వాళ్ళు పాస్ చేస్తే దానికి అగెనిస్ట్గా 26వ తారీఖున మీరు రాజకీయ నాయకులు, స్వాతంత్ర సమర యోధులు అందరూ కూడా కలిసి బాలగంగాధర్ గారి తిలక్ గారి ఆధ్వర్యంలో
26వ తారీఖున బిల్ పాస్ చేయడం జరిగింది. అందువల్ల బాపట్ల పురపాలక సంఘం కార్యాలయం నందు కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర అమరుల త్యాగాలను స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతపై సందేశాన్ని అందించారు. రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు మన బాపట్ల పురపాలక సంఘ మన సిబ్బందికి, అదేవిధంగా మన మహిళా సమైక్య సభ్యులకు, మన విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మనకు ఈరోజు 77వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. మనకు 1947 ఆగస్టు 15వ తారీఖు స్వతంత్రం వచ్చినప్పటికీ మనం మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా మనకు ఒక కమిటీ ఏర్పాటు చేసి అది 1950 జనవరి 26వ తారీఖు మనకు ప్రజల యొక్క పాలన రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు జరిగింది. దాని ప్రకారం ఈరోజు మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటా ఉన్నాం. మన భారత రాజ్యాంగం 77 సంవత్సరాలకు మునుపు ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరూ భారతదేశ ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరీభావాలతో అందరము ఈరోజు ఈ విధంగా ఉన్నాము అంటే ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆ రోజు మహనీయులు ఎంతో మంది కృషి వల్ల ఎన్నో దేశాలలో ఉన్న మంచి యొక్క లక్షణాలను క్రోడీకరించి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు మన దేశంతో పాటు ఎన్నో దేశాలకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా అన్ని దేశాలలో, ఎక్కువ దేశాలలో ఈరోజు నియంతృత్వ పాలన ఉన్నప్పటికీ మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనంతో ఈరోజు మనందరము స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావాలతో ఈరోజు మనం హ్యాపీగా, సంతోషంగా ఉంటున్నాం. ఈరోజు మనం అందరము ప్రతి ఒక్కటి రాజ్యాంగం అనుగుణంగా ఏర్పాటు చేసి అందరము ప్రజలందరూ హ్యాపీగా ఉండడానికి చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం రాజయోగంలోకి వెళ్లిందా లేక రాక్షస పాలన చూస్తున్నామా అనే స్థాయికి పరిస్థితులు దిగజారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజాస్వామ్యబద్ధంగా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిందని ఆమె పేర్కొన్నారు. కానీ నేడు రెడ్ బుక్ పాలన పేరుతో కక్షపూరిత రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను దొంగలో తొక్కుతూ రాజకీయ ప్రతినిధులపై ప్రతీకార చర్యలను పాల్పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా సాల్మన్ గారి సోదరుడికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, మనం చాలా యుగాలు గడిచిపోయినాయి. మానవుడు జన్మించి రాతి యుగంలో ఉన్నామో, రాక్షస పాలనలో ఉన్నామో అర్థం కాని పరిస్థితులు మనం ఈరోజు వింటున్నాం. నాగరికత పెరిగిందంటున్నారు, మేము మాది విజనరీ పాలన అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. తీరా చూస్తే ఆ గ్రామాల్లో వ్యక్తుల్ని అక్కడ ఉండనివ్వని పరిస్థితులు చూస్తుంటే మరి ఇదేవి విజనరీ పాలన అని చంద్రబాబు నాయుడు గారిని అడగాలనిపిస్తూ ఉంది. 2014 నుండి 19 వరకు కూడా ఈ ప్రాంతంలో అటువంటి పాలనే జరిగింది. మహేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు తీసుకుని వచ్చి పిడుగురాల్లో ఒక మీటింగ్ పెట్టి, ఎవరైతే గ్రామాలను విడిచి వెళ్లిపోయారో మీరందరూ వచ్చి మీ మీ గ్రామాల్లో స్వేచ్ఛగా బ్రతకండి అని ఆ రోజు ఒక పిలుపునివ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి ఎస్పీ గారిని గ్రామాల్లోకి పంపించి మీటింగ్స్ పెట్టి గ్రామాల్లో ఏ విధమైనటువంటి అగాత్యాలు జరగకుండా వాళ్లకు కౌన్సిలింగ్ కూడా ఇప్పించి గ్రామాల్లోకి వచ్చేయమని కోరుకుని ఆ రోజు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని నిరూపించడం కూడా జరిగింది. కానీ మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళా గ్రామాలను విడిచి వెళ్లిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షతో మేము సమాజంలో ఒక భాగంగా బ్రతుకుతూ ఉంటే మరి ఆ రాజ్యాంగాన్ని కొట్టివేసి రెడ్ బుక్ పాలన ఒక కొత్త పాలన తీసుకుని వచ్చి ఈరోజు కక్షపూరితంగా ఇష్టం వచ్చినట్టు చంపుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితులు
మనం చూస్తూ ఉన్నాం. మరి కాచి కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో లా అండ్ ఆర్డర్ను తుంగలో తొక్కివేసి ఒకవైపుగా వాళ్ళకు నచ్చినట్లు చేసుకుంటూ మరి గ్రామంలో ఆ వ్యక్తి తన భార్యకు బాగోలేదు అని చూడడానికి వెళ్తే నువ్వు ఈ ఊర్లోకి ఎందుకు వచ్చావా అని ప్రశ్నిస్తున్నారంటే అసలు ఎలాంటి చెత్త ప్రభుత్వం నడుస్తుంది అన్నది ఈరోజు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట బీఆర్కే హైస్కూల్ విద్యార్థులు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చీరాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న స్వతంత్ర సమయోధుల వేషాలు ధరించి పురప్రజలను ఔరా అనిపించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పరచూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు జన్మదిన వేడుకలు చినగంజ మండలంలో తెలుగుదేశం నేతలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీలు ఎంతో నిర్మించుకోవాలని అలాగే ఎంతో ఈ పార్టీని నడిపిస్తూ తీసుకుంటా మనం నాయకులు ఎప్పుడు ఎన్నికల్లో ఈ నాయకులు పదవులు అవతల వీళ్ళలో పడి మనం మనకి ఇప్పుడు మరి మంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆ ప్రకారం తూచా తప్పకుండా పాటిస్తూ మన భారతదేశాన్ని మనం పరిపాలించుకోవడం జరుగుతుందని ఎంపీడీఓ బి మారుతి శేషంబ తెలిపారు. మండల గ్రామాల్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ బి మారుతి శేషంబ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సీనియర్ సిటిజన్ రాపర్ల బసవయ్యకు పూలమాలలు వేసి సత్కరించి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇప్పుడు ఆగస్టు 15ని స్వాతంత్రం లభించగా మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని మన రాజ్యాంగం ప్రకారం భారతదేశాన్ని పరిపాలించుకునే లక్ష్యంతో
మనం 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాము. ఈ జనవరి 26వ తేదీని ఎందుకు ప్రత్యేకంగా ఆ రోజు తీసుకున్నారు అంటే 1935వ సంవత్సరంలో ఆనాటి స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ జనవరి 26వ తారీఖున మొట్టమొదటిసారిగా మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలని బ్రిటిష్ వారికి చెప్పి ఉద్యమాన్ని ప్రారంభించి స్వాతంత్ర పోరాటాన్ని చేసింది. అందువలన ఆ పేరుకి ఆ జనవరి 26కి ప్రాముఖ్యతనిస్తూ మన రాజ్య మరి ఈరోజు ఉత్తమ అవార్డులు తీసుకోవడం అది మనందరికీ గర్వకారణము. అలాగే మనకి అక్షరక్రమంలో అమర్త్లూరు ఎలా అయితే ముందుందో అట్లాగే అవార్డులు తీసుకోవడంలోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలోనూ కూడా మనం ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు. అసలు జనవరి 26 1950లో అమల్లోకి వచ్చింది. దీనందరికీ కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. మొట్టమొదటి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి ఆయన చాలా కృషి చేశారు. మన యొక్క ఏదైనా సరే అమలు చేసుకోవాలి అంటే భారత రాజ్యాంగంలోనే అన్నీ మనం చేసుకోగలుగుతాం. ప్రభుత్వ ఉత్తర్వులు కానీ, మన యొక్క అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, సెంట్రల్ అభివృద్ధి కానీ ఏదైనా సరే రాజ్యాంగం అనేది మనకి ఉంటేనే మనం ఏదైనా ప్రజలకి అందుబాటులో ఉంచి అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం భారత 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని సోమవారం చెరుకుపల్లి మండలం ప్రతి గ్రామ ప్రభుత్వ కార్యాలయం ముందు జెండా వందనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే చెరుకుపల్లి మండల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం మరియు తహసీల్దార్ కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భక్తి శ్రద్ధలతో సెల్యూట్ చేసి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. అట్టగాదిగా నాకు ఎన్నిళ్ళు గొడపల్లి దగ్గర మొత్తం ఇచ్చారు. ఈ రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. రాజ్యాంగంలో సారాంశం ఏంటంటే భారత ప్రజలైన మేము ఈ రాజ్యాంగాన్ని మేమే రాసుకున్నాం అని సారాంశం పీఠిక ఉంటుంది. భారత రాజ్యాంగ పీఠిక కంపల్సరీగా అందరూ చదవాలి, పీఠికను చదవాలి. దాంట్లో ఏముంటుందంటే SSSR సావనిటీ, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని ఉంది. సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని. అంటే ఎన్నో ఆదర్శాలు ఉన్నాయి రాజ్యాంగంలో, ఎన్నో ఆదర్శాలు ఉన్నాయి. ఇలాంటి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అందుకనే మన బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పిత అంటారు, ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ పిత అంటారు బిఆర్ అంబేద్కర్ గారిని. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి చదివి ఎన్నో అహర్నిశలు 18 గంటలు, రోజుకి 18 గంటలు చదివేవాడు ఆయన గారు. 18 గంటలు చదివేవాళ్ళు, లైబ్రరీ మొత్తం నవిలేసేవాడు ఆయన. అలా అన్ని చూసి భారత ప్రజలకు. పరశురాం నియోజకవర్గం చినగంజ మండలం సంతరావుడు గ్రామంలో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయ హాస్పిటల్స్ వారి సహకారంతో భారీ హెల్త్ మెగా క్యాంప్ నిర్వహించబడింది. ఈ ఆరోగ్య శిబిరానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా విజయ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంకారెడ్డి మాట్లాడుతూ చిన్నపిల్లల ఆరోగ్య సమస్యల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే మహిళల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. విజయ హాస్పిటల్ వారు మా సంతరావురు గ్రామానికి వచ్చి వారు నిర్వహించినటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్కి వారు వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క క్యాంపుని మా గ్రామస్తులైనటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు.
దానికి మా ప్రజలను కూడా అభినందిస్తున్నాం. ఈ క్యాంపు నిర్వహించడానికి కోపువారు మా ఊరు వచ్చి అత్యధికమైనటువంటి వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడికి రావడానికి, తర్వాత ఇక్కడ మెడికల్ క్యాంపులో మెడిసిన్ కానీ ఉచితంగా వైద్య సేవలు అందించడానికి మాకు ఊరు వారు సహకరించినటువంటి విధానం బట్టి వారికి ఇక్కడ అనేక మంది రోగులు షుగర్తోనూ బీపీతోనూ చాలామంది చిన్నపిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు కూడా వారికి సంబంధించినటువంటి పోషక న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా బాధపడుతున్నటువంటి ఉన్నారు. అందు నిమిత్తమే మేము కేవైకే విజయ హాస్పిటల్ తరఫున గైనకాలజీ పీడియాట్రిషియన్ విజయ హాస్పిటల్ తరఫున ఈరోజు 25వ తారీఖు సంతరావు గ్రామంలో ఈ క్యాంప్లో మేము డాక్టర్ హసీనా గైనకాలజిస్ట్, డాక్టర్ ప్రియాంక పీడియాట్రిషియన్, డాక్టర్ రాజా సెల్వన్ జనరల్ అండ్ షుగర్ వైద్యులు మేము ముగ్గురం కలిసి ఇక్కడ క్యాంప్లో సుమారు 250-300 మంది వరకు ఇక్కడ చిన్న అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. కేవైకే విజయ హాస్పిటల్ తరఫు నుండి ఈరోజు 25వ తారీఖు జనవరి సంతరావులో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. నా పేరు డాక్టర్ ప్రియాంక, నేను చిన్నపిల్లల వైద్యం చూడాలని. ఇప్పుడు ఈరోజు సుమారుగా మనం 250 నుండి 300 మంది వరకు కూడా జనరల్గా రోగులకి పరీక్షించి వాటికి మందులు అందించడం జరిగింది. పిల్లలు ఎక్కువగా చిన్నపిల్లలను కూడా చూడటం జరిగింది. చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలు జబ్బులు కూడా చూసి కావాల్సినటువంటి వైద్యం అందించాము. ఇదే విధంగా అనేకటువంటి ఉచిత సదస్సులు అందిస్తూ అవగాహన సదస్సులు మెడికల్ క్యాంప్స్ చేస్తూ ప్రజలకు మరింత చేరుగా. అగ్ని ప్రమాదం సంభవించి 10 లక్షల ఆస్తి నష్టం జరిగిన సంఘటన కర్లపాలెం మండలంలో చోటు చేసుకుంది. కర్లపాలెం మండలం నల్లమోతివారిపాలెం గ్రామంలో సాగిర నరసింహారావు ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నారు. నరసింహారావుకు చెందిన పూరీలు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నరసింహారావు గృహం నుంచి పొగలు రావడం గమనించి ఇంట్లో నిద్రిస్తున్న వారు మేల్కొన్నారు. వెంటనే గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రంకు సమాచారం ఇవ్వడంతో మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బంగారం, నగదు, గృహోపకరణాలు, దుస్తులు, వంట సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంకు కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని తెలియజేశారు. దాకా ఫోన్ మాట్లాడే కొనమన్నారు. నేను అన్నాను మనీ ఆడే ఉండాడంటే నేలపాటు ఇవాళ పెట్టలేదు, కాయలు రేపు వాడతాం అబ్బాయి, నేను కాయలు దూరలేదు కానీ కూడా అన్నాను. నరసింహరావు అండి, సాగిరి మాది నల్లమోతివారిపాలెం. రాత్రి 2 గంటల సమయంలో మా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వలన పొగ వ్యాపించేసి ఊపిరాని పరిస్థితుల్లో మేము బయటకు వచ్చేసామండి. ఏమి తీసుకురాలేకపోయాము. ఒక కట్టుబట్టలతో బయటకు వచ్చేసాం. బంగారం 3 సవర్ల బంగారం పోయింది, 50,000 డబ్బులు పోయింది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల నందు పాఠశాల యందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ యందు విద్యార్థులు దేశ నాయకులు దేశభక్తిని సాటించే దుస్తులతో పాల్గొని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జరుపుకుంటా ఉన్నాం. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి విద్యార్థులకి తల్లిదండ్రులకి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన పాఠశాలలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులందరికీ కూడా మరి బహుమతి ప్రదానోత్సవం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం అందరూ కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరి క్లాసులో వాళ్ళు కూర్చోవాలి. రెండశంకర మండలంలో మల్లవరం గ్రామంలో జడ్పీ హైస్కూల్లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ మేకల బాలయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి త్రివర్ణ పతాకాన్ని వందనం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగిన దేశం మనదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన ఈ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు స్వేచ్ఛను కల్పించిందని సర్పంచ్ పేర్కొన్నారు. గణతంత్ర స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. Salute. Order. Salute. Order. ఈ రోజున 77వ గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో రెండచింతల మండలం మల్లవరం గ్రామంలో కూడా మన జడ్పీ పాఠశాల విద్యార్థులందరూ అలాగే టీచర్స్ గ్రామ పెద్దల సహకారంతో అందరూ సమక్షంలో ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ముందుగా అందరికీ నా శుభాభివందనాలు. ఈ 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవంలో మనం సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. అలాగే మన హక్కుల కోసం భారత రాజ్యాంగాన్ని రచించి మన పెద్దలు పూర్వీకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, అలాగే దేశ నాయకులు ఎంతో మంది ఈ కార్యక్రమంలో ఒక 3 సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని రచించి మనకి బ్రిటిష్ వారసత్వం కాకుండా భారతదేశ వారసత్వాన్ని మనకిచ్చి రాజ్యాంగాన్ని రచించి హక్కులు చట్టం స్వతంత్రంగా మానవుడు తన స్వతంత్రంగా తను ఎలా బ్రతకాలో 10 మంది ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా ఎలా బ్రతకాలనేది కూడా మన చట్టంలో ఎన్నో సెక్షన్లు కూడా రాశారు. పోలీసు యంత్రాంగం కానీ, ఆర్ఎంపీ శాఖ కానీ, రెవెన్యూ శాఖ ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే వాళ్ళు మనకు పరిపాలన జరుగుతుంది. కాబట్టి రాజకీయ నాయకులతో సహా మన రాజ్యాంగాన్ని. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.